ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం బంధం ఎక్స్ రోడ్డు వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై నుండి నిర్మల వైపు మలుపు తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. బస్సు పూర్తిగా రోడ్డు దాటిన తర్వాత లారీ ఢీకొనడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం బంధం ఎక్స్ రోడ్డు వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై నుండి నిర్మల వైపు మలుపు తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. బస్సు పూర్తిగా రోడ్డు దాటిన తర్వాత లారీ ఢీకొనడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదకర దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం అయితే తప్పిందని అయితే చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులు అయితే అందరూ సురక్షితంగా బయటపడ్డారని చెప్పవచ్చు. వారంతా ఊపిరి అయితే పీల్చుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం బంధం ఎక్స్ రోడ్ వద్ద అయితే పెను ప్రమాదం అయితే తప్పింది. ప్రధాన జాతీయ రహదారి మూల మలుపు ఏదైతే నిర్మల్ మూల వైపు దగ్గర అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే ఇటు లారీ గాని ఇటు ఆర్టీసీ బస్సు గాని ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానైతే ఈ కెమెరాలు అయితే రికార్డ్ అయ్యి ముఖ్యంగా ఏదైతే ఇటు నిర్మల్ ప్రధాన జాతీయ రహదారిపై నిర్మల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అయితే పెను ప్రమాదం తప్పింది. అటు మూల మలుపు వద్ద నుంచి ఆర్టీసీ బస్సు సైడ్ తీసుకున్న ప్రమాదం కార్యక్రమంలో ఏదైతే ఇటు లారీ ఎదురుగా వస్తున్న లారీ అతి వేగంగా లారీ అయితే వస్తుంది. దానికి ఈ ఆర్టీసీ బస్సు అయితే టర్న్ చేద్దామని డ్రైవర్ అజాగ్రత్తతో అయితే డ్రైవర్ మూల మలుపు అయితే ప్రయాణిస్తుండగా లారీ కొంచెం సైడ్ కు అయితే ఆర్టీసీ బస్సు సైడ్ కు అయితే తగలడంతో అయితే పెద్ద ప్రమాదం అయితే తప్పచ్చు. దానిలో 30 మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు. వారంతా అయితే ఊపిరి పీల్చుకున్నారు. పెను ప్రమాదం అయితే తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారానే ఈ ప్రమాదం తప్పిందని అయితే అక్కడ ఉన్న ప్రజలైతే చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రజలైతే అందరూ అనుకున్నారు మేము ఈ రోజు దేవుని దయవలైతే బయటపడ్డాం, లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేదైతే అక్కడ ఉన్న ప్రజలైతే వాపోతున్నారు. మూర్తి. థ్యాంక్ యూ చంద్రశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.